చైనాలో యువత ఇప్పుడు మ్యాన్ మమ్స్ అనే సరికొత్త ట్రెండ్ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడి, భావోద్వేగాలను అధిగమించేందుకు చైనాలోని యువతులు ఈ మ్యాన్స్ మమ్స్ అనే ట్రెండ్కు అలవాటు పడుతున్నారు. మ్యాన్ మమ్స్ అంటే పురుషులను 5 నిమిషాలు కౌగిలించుకొని తమ ఎమోషన్స్ను అధిగమిస్తారు. దీనివల్ల తమలో ఉన్న ఒత్తిడి దూరం అవుతుందని అక్కడి యువతులు పేర్కొంటున్నారు. అయితే ఈ హగ్లు ఇవ్వడానికి పురుషులకు డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. 5 నిమిషాల హక్కు 20 యువాన్ల నుంచి 50 యువాన్లు అంటే భారత కరెన్సీలో సుమారు 600 వరకు చెల్లిస్తున్నారు. మ్యాన్ మామ్ అనే పదాన్ని గతంలో కండలు తిరిగిన శరీరాలతో ఉన్న పురుషుల గురించి చెప్పడానికి ఉపయోగించగా ఇప్పుడు మాత్రం దయ, ఓర్పు, ప్రశాంతత వంటి ఎమోషన్ను పంచుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఇందులో శృంగారం లేకుండా కేవలం శారీరక స్పర్శ మాత్రమే ఇస్తున్నారు. అయితే ఈ మ్యాన్ మామ్స్ను సాధారణంగా చాటింగ్ యాప్ల ద్వారా ఏర్పాటు చేస్తారు. ఆ యాప్లలో యువతీ యువకులు పరిచయం ఏర్పరచుకొని ఆ తర్వాత కలుస్తారు. షాపింగ్ మాల్స్, సబ్వే స్టేషన్లు, పార్కులు వంటి బహిరంగ ప్రదేశాల్లో వారు కలుసుకొని ఈ కౌగిలింతలు ఇచ్చుకుంటారు. అయితే ఇలా హగ్ ఇచ్చినందుకు యువకులకు, యువతులో డబ్బులు చెల్లించడం వల్ల మహిళలకు నమ్మకం పెరుగుతుందని చాలామంది చెబుతున్నారు. డబ్బు చెల్లించటం వల్ల ఎవరి హద్దులో వారు గుర్తుంచుకొని ఒకరిని ఒకరు పరస్పరం గౌరవించుకున్నట్లు భావిస్తారు. ఎక్కువ ఒత్తిడికి గురై ఆ తర్వాత ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ హగ్లు తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అయితే విపరీతమైన పని ఒత్తిడి, విద్యా సంబంధిత ఆందోళనలు, శరీర ఆకృతి గురించి చైనాలోని యువత తీవ్ర ఆందోళనలకు గురై సతమతమవుతున్నారు. ఇలాంటి తీవ్రమైన పోటీ ప్రపంచంలో చాలా మంది తమ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో కూడా తమ ఎమోషన్స్ను పంచుకోలేకపోతున్నారు. ఇదే సమయంలో మ్యాన్ మమ్స్ ఇప్పుడు వారికి ఒక ఉపాధి అవకాశంగా కూడా మలుచుకుంటున్నారు. అయితే చైనాలో పెళ్లి చేసుకునేందుకు అక్కడ యువత ఆసక్తి చూపడం లేదని ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించాయి. పెళ్లి, భార్య, కుటుంబం, సంసార బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు చైనా యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. అయితే యువ జనాభా తగ్గి వృద్ధ జనాభా పెరిగిపోతుండటంతో భవిష్యత్తులో పనిచేసే వారి సంఖ్య తగ్గిపోయి దేశం వెనుకపడుతుందని చైనా సర్కార్ తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి యువతను పెళ్లిళ్లు చేసుకోవాలని, పిల్లలను కనాలని ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వంతో పాటు మరికొన్ని సంస్థలు కూడా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనే వారికి భారీగా ప్రోత్సాహకాలు, రాయితీలు, నగదు బహుమతులు అందిస్తున్నాయి. అయినప్పటికీ చాలా మంది మాత్రం పెళ్లి వద్దని దూరం పెడుతున్నారు.